Welcome to Quick Motivation. Toppers Mindset. చాలా మంది ఏమనుకుంటారంటే టాపర్స్ అంటే ఏదో పుట్టుకతోనే మేధావులని, వాళ్ళకి మనకంటే ఎక్కువ మెదడు ఉంటుందని. కానీ నిజం అది కాదు. ఒక టాపర్కి, ఒక ఆర్డినరీ స్టూడెంట్కి మధ్య ఉన్న తేడా కేవలం మార్కులు మాత్రమే కాదు. వాళ్ళ మైండ్ సెట్. మీరు అద్దంలో చూసుకునేటప్పుడు ఒక సామాన్యుడిని చూస్తున్నారా, లేక ఒక విజేతని చూస్తున్నారా? టాపర్ ఎప్పుడూ గంటల కొద్దీ పుస్తకాల ముందు కూర్చుని లోకాన్ని మర్చిపోడు. అతను పనిచేసే విధానంలో ఒక స్పష్టత ఉంటుంది. యుద్ధానికి వెళ్లే ముందే గెలుపు ఎలా ఉండాలో వాళ్లకి తెలుసు. అందరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు మేల్కొంటారు. అందరూ పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మీకు ఇష్టమైన పనిని వదులుకోలేకపోతే మీరు కోరుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. గెలుపు అనేది ఉచితంగా రాదు, అది త్యాగాన్ని కోరుకుంటుంది. ఓటమి ఎదురైనప్పుడు టాపర్ ఏడవడు. ఎందుకు ఓడిపోయాడో విశ్లేషిస్తాడు. ప్రతి తప్పు ఒక పాఠం. చాలామంది ఒక రోజు 15 గంటలు చదివి వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు. కానీ టాపర్ రోజు 5 గంటలే చదివినా అది ఏ ఒక్క రోజు ఆపడు. ఆ కన్సిస్టెన్సీ వాళ్ళని అందరికంటే ముందు ఉంచుతుంది. గుర్తుంచుకోండి, సముద్రపు అలలు బలంగా ఉండటం ముఖ్యం కాదు, నిరంతరంగా కొట్టడం ముఖ్యం. మీ ఫోన్ మోగుతున్నప్పుడు, మీ మనసు సోషల్ మీడియా వైపు లాగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా? అదే అసలైన పరీక్ష. టాపర్స్కి డిస్ట్రాక్షన్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాళ్లకి నో చెప్పడం తెలుసు. మీరు మీ మొబైల్కి బానిసలా లేక మీ లక్ష్యానికి యజమానిలా? నిర్ణయం మీదే. ఈ క్షణం మీరు పడే కష్టం రేపు సమాజంలో మీకు దక్కే గౌరవానికి పెట్టుబడి. సిలబస్ కంప్లీట్ అవ్వలేదని సాకులు చెప్పడం ఆపండి. టైం లేదని దబాయించడం ఆపండి. ఆకాశంలో మెరిసే నక్షత్రం అవ్వాలంటే సూర్యుడిలా మండక తప్పదు. ఈ రోజు నుంచే మీ ఆలోచన మార్చుకోండి. నేను చదవాలి అని కాదు, నేను గెలవాలి అని చదవండి. చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్న, వాడు టాపర్ ఎలా అయ్యాడు? వాడు రోజూ 20 గంటలు చదువుతాడా? లేక వాడికి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా అని. నిజానికి టాపర్ అవ్వడానికి కావాల్సింది ఐక్యూ కాదు, ఒక పక్కా ఐడియాలజీ. మీరు పుస్తకాన్ని చూసే విధానం వేరు, ఒక టాపర్ ఆ పుస్తకాన్ని చూసే విధానం వేరు. టాపర్స్ ఎప్పుడూ నవల చదివినట్టు చదవరు. వాళ్ల దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, అదే యాక్టివ్ రీకాల్. ఒక పేజీ చదవగానే బుక్ మూసేసి నేను ఇప్పుడేం నేర్చుకున్నాను అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. మీరు చదివింది పక్కన వాళ్లకి అర్థమయ్యేలా చెప్పగలిగితేనే మీకు అది గుర్తున్నట్టు. గుర్తుంచుకోండి, గంటల తరబడి చదవడం ముఖ్యం కాదు, చదివిన గంటలో ఎంత మెదడుకి ఎక్కించాం అన్నదే ముఖ్యం. చదవడం ఒక యుద్ధం అయితే, రివిజన్ అనేది ఆ యుద్ధంలో గెలవడానికి కావాల్సిన ప్రాక్టీస్. మీ ఏకాగ్రతను చెడగొట్టే ఏ వస్తువైనా అది చెత్తతో సమానం. టాపర్ తన సమయాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూస్తాడు, వృధా చేసే ఖర్చులా కాదు. పరీక్షలు దగ్గర పడినప్పుడు అందరూ చదువుతారు. కానీ ఎవరైతే పరీక్షలు లేనప్పుడు కూడా క్రమం తప్పకుండా చదువుతారో వాళ్లే టాపర్స్ అవుతారు. ఈరోజు మూడ్ బాలేదు, రేపు చదువుదాం అనే పదం ఒక టాపర్ డిక్షనరీలో ఉండదు. రోజూ 15 గంటలు చదవక్కర్లేదు, కానీ రోజూ చదవాలి. ఒక్కరోజు ఆపినా మీ మెదడు సోమరితనానికి అలవాటు పడిపోతుంది. వర్షం పడ్డా, ఎండ కాసినా మీ లక్ష్యం వైపు అడుగు పడాల్సిందే. ఆ మొండితనమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. చాలామంది ఎగ్జామ్స్ అంటే భయపడతారు. కానీ టాపర్ ఎగ్జామ్స్ కోసం ఎదురుచూస్తాడు. ఎందుకంటే అది వాడి బలాన్ని పరీక్షించుకునే సమయం. సిలబస్ పూర్తి కాలేదని వెనక్కి తగ్గకండి. తప్పులు చేయండి. ఎన్ని ఎక్కువ తప్పులు ప్రాక్టీస్లో చేస్తే మెయిన్ ఎగ్జామ్లో అన్ని తక్కువ తప్పులు చేస్తారు. ఓటమికి భయపడితే మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఓటమిని ఒక ఫీడ్ బ్యాక్లా తీసుకోండి. ఎక్కడా మార్కులు పోయాయి? ఎందుకు పోయాయి? ఈ విశ్లేషణే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది.
చివరగా ఒక్క మాట. టాపర్ అనేది ఒక హోదా కాదు, అదొక బాధ్యత. మిమ్మల్ని మీరు ఒక టాపర్లా ఊహించుకోవడం మొదలుపెట్టండి. మీ నడక, మీ మాట, మీ క్రమశిక్షణ ఒక విజేతలా ఉండాలి. ఈ లోకం మిమ్మల్ని యావరేజ్ స్టూడెంట్ అని ముద్ర వేయొచ్చు, కానీ మీ అంతరాత్మకు తెలుసు మీరు ఎవరో. పుస్తకం తీయండి. కళ్ళు మూసుకుని మీ గోల్ని తలుచుకోండి. ఈ నిమిషం నుంచి మీ చదువు కేవలం మార్కుల కోసం కాదు, మీ ఉనికిని చాటుకోవడం కోసం. ఆల్ ద బెస్ట్. రేపటి టాపర్ మీరే. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.